నెక్స్ట్ చూడండమ్మా, సబ్ స్పేస్ డెఫినేషన్ బాగా ఇంపార్టెంట్. ఓకేనా? సబ్ స్పేస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్, a non-empty subset W of a vector space, a non-empty subset W of a vector space V of F, a non-empty subset W of a vector space V of F is said to be subspace of V. ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది వెక్టార్ స్పేస్ Vకి సబ్స్పేస్ కావాలి అంటే కనుక ఒక కండిషన్ కావాలి. ఎప్పుడు అవుతుంది అంటే కనుక if W itself is a vector space, if W itself is a vector space, ఇప్పుడు under the operations in V, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ W అనేది వెక్టార్ స్పేస్కి సబ్ స్పేస్ కావాలి అంటే కనుక ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది ఏం కావాలి? ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. అంటే W అనేటువంటి నాన్ ఎంప్టీ సబ్సెట్ V ఆఫ్ Fకి సబ్ స్పేస్ కావాలి అంటే కనుక ఏం కావాలి? W అనేది వెక్టార్ స్పేస్ కావాలి. ఏ ఆపరేషన్స్ దృష్ట్యా? అండర్ ది ఆపరేషన్స్ ఇన్ వి. వెక్టార్ స్పేస్లో ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఆపరేషన్స్ తోట W అనేది మనకి వెక్టార్ స్పేస్ అయితే కనుక అప్పుడు నాన్ ఎంప్టీ సబ్సెట్ Wని ఏమంటాం మనం? సబ్ స్పేస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ V అంటాం. ఓకేనా? నెక్స్ట్ థియరం చూడండి. ఫస్ట్ థియరం ప్రూవ్ దట్ ద నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అంటే కనుక లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ ప్రూవ్ చేయాలి, రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ప్రూవ్ చేసేసాలి. ఆల్రెడీ సింబల్ కూడా రాసాం. ఫర్ ఏ నాన్ ఎంప్టీ సెట్ W ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. W అనేది వెక్టార్ స్పేస్ Vకి సబ్ స్పేస్ అని తీసుకుంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అని ప్రూవ్ చేయాలి. అది నెసెసరీ పార్ట్. సఫిషియెంట్ పార్ట్లో ఏమని ప్రూవ్ చేయాలి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అయితే కనుక W అనేది ఏమని ప్రూవ్ చేయాలి? సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది ప్రూవ్ చేయడం కోసం ఎలా ప్రూవ్ చేయాలో చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. థీరం బాగా ఇంపార్టెంట్. ఓకేనా? గివెన్ కండిషన్లో ఏమంటున్నాడు? గివెన్ దట్ V of F is a vector space. V of F is a ఏమంటున్నాడు? వెక్టార్ స్పేస్ అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? W is a non-empty subset. W is a non-empty subset of V అంటున్నాడు. ఇప్పుడు నెసెసరీ పార్ట్ ఏం ప్రూవ్ చేయాలి, సఫిషియెంట్ పార్ట్ ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ నెసెసరీ పార్ట్ ప్రూవ్ చేస్తున్నాం. నెసెసరీ పార్ట్ ఏంటి అంటే కనుక W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V అయితే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అని ప్రూవ్ చేయాలి. కాబట్టి నెసెసరీ పార్ట్లో ఏమనుకోవాలి? సపోజ్ దట్ మనం తీసుకునే దాన్ని సపోజ్ దట్ అనుకోవాలి. కాబట్టి సపోజ్ దట్ W ఈజ్ ఏ ఏమని తీసుకోవాలి? సబ్ స్పేస్ ఆఫ్ V అయితే కనుక ఏమని ప్రూవ్ చేయాలి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అని ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేసే దాన్ని ఏమంటాం మనం? క్లెయిమ్ అంటాం. కాబట్టి ఏమని ప్రూవ్ చేయాలి? ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అయితే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W అని ప్రూవ్ చేయాలి. ఇంకా అది ఎలా ప్రూవ్ చేయాలంటే కనుక జాగ్రత్తగా చూడండి. మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని యూజ్ చేసుకొని ప్రూవ్ చేయాలి. కాబట్టి సిన్స్ W ఈజ్ ఏమంటున్నాడు? సబ్ స్పేస్ ఆఫ్ V అంటున్నాడు.
వి అనేది వెక్టార్ స్పేస్. మనకి సబ్ స్పేస్ డెఫినేషన్ నుంచి, సబ్ స్పేస్ యొక్క డెఫినేషన్ నుంచి డబ్ల్యూ అనేది వి యొక్క మనకి సబ్ స్పేస్ అయితే కనుక బై ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ నుంచి, బై ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ నుంచి ఏ వెక్టార్ స్పేస్కి అయితే మనకి సబ్ స్పేస్ ఉంటుందో అది కూడా ఏం కావాలి మనకి, వెక్టార్ స్పేస్ కావాలి. దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. కాబట్టి ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ నుంచి డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఏమవుతుంది, వెక్టార్ స్పేస్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ఈజ్ ఏ ఏం రాసుకోవచ్చు ఇక మనం, వెక్టార్ స్పేస్ అవుతుంది. ఇప్పుడు డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అయితే కనుక మనం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఎలా ప్రూవ్ చేయొచ్చో జాగ్రత్తగా చూడండి. డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అయింది అంటే కనుక వెక్టార్ స్పేస్లో ఉండేటువంటి ఆల్ కండిషన్స్ ఏమైతే మన డబ్ల్యూకి సాటిస్ఫై అయితే ఆ కండిషన్స్ ఎలా తీసుకోవాలో జాగ్రత్తగా చూడండి. లెట్స్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అనుకుంటున్నాం అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటే కనుక మనకి వెక్టార్ స్పేస్ డెఫినేషన్లో మనకి పాయింట్స్ చూస్తే కనుక 6th పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవుతుంది. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ వెక్టార్ స్పేస్ నుంచి ఏ ఆల్ఫా ఈజ్ ఆల్సో ఏమవుతుంది, బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. నెక్స్ట్ ఈసారి లెట్ బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక మళ్ళీ ఫ్రమ్ ది కండిషన్స్ ఆఫ్ వెక్టార్ స్పేస్ నుంచి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. కాబట్టి ఏ ఆల్ఫా డబ్ల్యూ ఉంటుంది, నెక్స్ట్ బి బీటా కూడా డబ్ల్యూలో ఉంటుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక దేర్ ఫోర్ ఏ ఆల్ఫా కమా బి బీటా అనేటువంటి ఎందులో ఉన్నాయి, డబ్ల్యూలో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ క్లోజర్ ప్రాపర్టీ డెఫినేషన్ చూడండి. మనకి వెక్టార్ స్పేస్లో ఫస్ట్ కండిషన్ ఉంటుంది ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు వి తీసుకుంటే కనుక బై క్లోజర్ ప్రాపర్టీ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు వి అవుతుంది. ఏ ఆల్ఫా అనేది వెక్టార్ అవుతుంది, బి బీటా వెక్టార్ అవుతుంది, డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్. కాబట్టి ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు వి అయితే కనుక ఫ్రమ్ ది క్లోజర్ ప్రాపర్టీ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. కాబట్టి ఏ రాసుకోవచ్చు, బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంది, బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. చాలా సింపుల్, నెసెసరీ పార్ట్ ప్రూవ్ చేయడం. ఏం తీసుకున్నామో జాగ్రత్తగా చూడండి. డబ్ల్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ ఈ అని తీసుకుంటే కనుక ఏమని ప్రూవ్ చేయాలి మనం, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఆ ప్రూవ్ చేసే దాన్ని క్లెయిమ్ అండ్ ఆల్రెడీ మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ ఆఫ్ ఈ అయితే కనుక ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ నుంచి, ముందు డెఫినేషన్ చెప్పాము సబ్ స్పేస్ నుంచి, సబ్ స్పేస్ కావాలి అంటే కనుక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది ఒక వెక్టార్ స్పేస్కి సబ్ స్పేస్ కావాలి అంటే కనుక అది ఏం కావాలి, ఇట్ సెల్ఫ్ వెక్టార్ స్పేస్ కావాలి. కాబట్టి డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అవుతుంది. ఇప్పుడు వెక్టార్ స్పేస్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ అనేది ఫ్రమ్ ది కండిషన్స్ ఆఫ్ వెక్టార్ స్పేస్ నుంచి ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక ఏ ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంటుంది. నెక్స్ట్ బి బిలాంగ్స్ టు ఎఫ్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటే కనుక నెక్స్ట్ వెక్టార్ స్పేస్ కండిషన్ నుంచి బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఏ ఆల్ఫా బి బీటా రెండు డబ్ల్యూలో ఉంటే కనుక క్లోజర్ ప్రాపర్టీ నుంచి ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో డబ్ల్యూ అవుతుంది. ఓకేనా, ఇది నెసెసరీ పార్ట్ ప్రూవ్ చేయటం. నెక్స్ట్ తర్వాత సఫిషియంట్ కండిషన్. నెక్స్ట్ ఏ పార్ట్ ప్రూవ్ చేయాలి, సఫిషియంట్ కండిషన్ లేదా సఫిషియంట్ పార్ట్ ప్రూవ్ చేయాలి. సఫిషియంట్ పార్ట్ అంటే కనుక రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ ప్రూవ్ చేయాలి. రైట్ సైడ్ ఏం తీసుకోవాలి, సపోజెడ్. ఇప్పుడు దేనైతే ప్రూవ్ చేసేమో ఆ కండిషన్ మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి సపోజ్ దట్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ and alpha comma beta belongs to W, that implies A alpha plus B beta belongs to W అయితే కనుక మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఆ ప్రూవ్ చేసేదాన్ని క్లెయిమ్ అంటాం. ఏమని ప్రూవ్ చేయాలి, W is a వెక్టార్ స్పేస్ సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేయాలి. W is a సబ్ స్పేస్ దేనికి ఆఫ్ V అని ప్రూవ్ చేయాలి. W అనేది సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేయాలంటే కనుక సబ్ స్పేస్ డెఫినేషన్ నుంచి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది సబ్ స్పేస్ కావాలి అంటే కనుక ఏం కావాలి మనకి, వెక్టార్ స్పేస్ అంతా ప్రూవ్ చేయాలి. దట్ ఇంప్లైస్
దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏమని ప్రూవ్ చేసి సరిపోతుంది డబ్ల్యూ ఈజ్ ఏమని ప్రూవ్ చేయాలి వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది వెక్టార్ స్పేస్ అయింది అంటే ఏమవుతుంది సబ్ స్పేస్ అవుతుంది డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే కనుక మనం ఆల్రెడీ ప్రాబ్లం చూసాం మనం స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే కనుక ఒక సెట్ ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై కావాలి 10 కండిషన్స్ సాటిస్ఫై కావాలి ఎడిషన్ దృష్ట్యా ఏం కావాలి మనకి ఏబిలియన్ గ్రూప్ కావాలి నెక్స్ట్ స్కేలార్ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై అయితే కనుక ఏమవుతుంది అది వెక్టార్ స్పేస్ అవుతుంది నాన్ ఎంప్టీ సెట్ అనేది వెక్టార్ స్పేస్ అయింది అంటే కనుక అప్పుడు అది ఏమవుతుంది సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు డబ్ల్యూ ఏమవుతుంది సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది ఈ వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేసేటప్పుడు మనం ఏదైతే కండిషన్ తీసుకున్నామో దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రూవ్ చేయాలి ఓకేనా ఇంకా కండిషన్స్ ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి సిన్స్ కండిషన్ ఏమి తీసుకున్నాం మనం ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటున్నాం ఇందులో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఏ బి ఏంటి ఇక్కడ మనకి ఎఫ్ అంటే ఏంది ఎఫ్ అంటే ఏంది ఫీల్డ్ ఏ కామా బి నుండి కంపల్సరీ ఏముండాలి రియల్ నెంబర్స్ కాబట్టి ఏ దగ్గర బి దగ్గర ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు లెట్స్ put a equal to b equal to 1 a value b value 1 substitute చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1 into alpha plus 1 into beta belongs to w వస్తుంది 1 into alpha అంటే alpha 1 into beta అంటే beta దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది alpha plus beta belongs to w alpha కామా beta అనేటువంటి w లో ఉంటే కనుక alpha plus beta కూడా w లో ఉంటే ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు therefore ఏ రాసుకోవచ్చు క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్ ఇంకా రిమైనింగ్ కండిషన్స్ మళ్ళీ ప్రూవ్ చేయాలంటే కనుక సిన్స్ మన దగ్గర కండిషన్ ఏముంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంది ఈసారి మళ్ళీ పోటీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఏ కామా బి కామా 1 అనేటువంటి స్కేలార్స్ కాబట్టి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 1 అండ్ బీటా దగ్గర వాల్యూ ఏం చేస్తున్నా అంటే కనుక మైనస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 1 బీటా వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా 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 యొక్క వాల్యూ మైనస్ ఆల్ఫా కాబట్టి ఆల్ఫా మైనస్ ఆల్ఫా వస్తుంది కాబట్టి ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ వస్తుంది ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే వాల్యూ ఏమొస్తుంది 0 వస్తుంది 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ ఎడిషన్ దృష్ట్యా 0ని ఏమంటాం ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం కాబట్టి డబ్ల్యూ అనేటువంటి సెట్లో ఏ వాల్యూ ఉంటుంది 0 ఉంటుంది కాబట్టి ఒక సెట్లో 0 ఎలిమెంట్ ఉంది అంటే కనుక ఏ ఎలిమెంట్ ఉన్నట్టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఉన్నట్టు కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఐడెంటిటీ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్ ఎన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి ఇక్కడ మనకి 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి ఇంకా రిమైనింగ్ కండిషన్స్ ఎలా ప్రూవ్ చేయాలో నెక్స్ట్ చూడండి సిన్స్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంది ఇక్కడ ఏ కామా బి అనేటువంటి స్కేలర్స్ నెక్స్ట్ ఆల్ఫా కామా బీటా అనేటువంటి వెక్టర్స్ కాబట్టి పుట్స్ ఏ కామా బి అనేటువంటి స్కేలర్స్ కాబట్టి ఏ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి ఏ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఈసారి బి ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఏ ఈక్వల్ టు -1 బి ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక -1 ఇంటూ ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ బీటా అంటే కనుక 0 వస్తుంది కాబట్టి మైనస్ ఆల్ఫా ప్లస్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ వస్తుంది కాబట్టి మైనస్ ఆల్ఫా ప్లస్ 0 అంటే కనుక మైనస్ ఆల్ఫా వస్తున్నాయి మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంటే కనుక మైనస్ ఆల్ఫా ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక మైనస్ ఆల్ఫా అనేది ఆల్ఫాకి ఏమవుతుంది ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది ఓకేనా ఇక్కడ ఇన్వర్స్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్ ఇప్పటికీ 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి నెక్స్ట్ తర్వాత కండిషన్ జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ మన దగ్గర మన కండిషన్ ఏముంది సిన్స్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంది ఇందులో ఏం చేస్తున్నా అంటే కనుక
పుట్స్ బి ఈక్వల్ టు 0 మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. బి ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ ఇంటూ ఆల్ఫా ఉంది, 0 ఇంటూ బీటా అంటే కనుక 0 వస్తుంది. ఏ ఆల్ఫా ప్లస్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ వస్తుంది. ఏ ఆల్ఫా ప్లస్ 0 అంటే ఏ ఆల్ఫా వస్తుంది. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ స్కేలార్ ప్రాపర్టీస్లో క్లోజర్ ప్రాపర్టీ అంటాం దాన్ని. ఇక్కడ ఏ ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఇంకొక ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. ఓకేనా, మొత్తం కావాలి అంటే కనుక కండిషన్స్ రాసుకోండి. ఫస్ట్ కండిషన్, నెక్స్ట్ సెకండ్ కండిషన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇంకెన్ని కండిషన్స్ కావాలి? 6 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయని ప్రూవ్ చేయాలి. ఆ ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. సిన్స్ V ఈజ్ ఏ వెక్టార్ స్పేస్, V అనేది ఏమంటున్నాం? వెక్టార్ స్పేస్ అంటున్నాం. అండ్ W ఈజ్ ఏ, W అనేది ఏమంటున్నాం అక్కడ గివెన్ కండిషన్లో? నాన్ ఎంటీ సబ్సెట్ అవుతుంది. W ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ V అవుతుంది. V ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అండ్ W ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ E అయితే కనుక ద ఫాలోయింగ్ యాక్సిమమ్స్ ఆర్ లేదా ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ట్రూ. ద ఫాలోయింగ్ యాక్సిమమ్స్ ఆర్ ట్రూ. ఫాలోయింగ్ కండిషన్స్ అన్నీ కరెక్ట్ అయితే ఎలా అంటే కనుక లెట్స్ ఆల్ఫా కమా బీటా కమా గామా బిలాంగ్స్ టు W తీసుకుంటున్నాం. ఆల్ఫా కామా బీటా కామా గామా బిలాంగ్స్ టు W తీసుకుంటే కనుక సిన్స్ అండ్ W ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ V. W అనేది ఏంటిది? సబ్సెట్ ఆఫ్ V అయితే కనుక ఆల్ఫా బీటా గామా అనేటువంటి Wలో ఉంటే W అనేది Vకి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? ఆల్ఫా కామా బీటా కామా గామా అనేది ఎందులో ఉంటాయి? Vలో ఉంటాయి. సిన్స్ V అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి వెక్టార్ స్పేస్ అయింది అంటే కనుక అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు? అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు. ఇవి ఎలా రాసామో జాగ్రత్తగా చూడండి. V అనేది వెక్టార్ స్పేస్ గివెన్ కండిషన్లో ఉంది. W అనేది నాన్ ఎంటీ సబ్సెట్ తీసుకుంటున్నాం. కాబట్టి ఫాలోయింగ్ కండిషన్స్ అన్ని ట్రూ అంటున్నాం. ఎలా అయితే అంటే కనుక ఆల్ఫా బీటా గామా అనేటువంటి W అనేటువంటి సెట్లో తీసుకుంటే కనుక W అనేది Vకి సబ్సెట్ అవుతుంది. కాబట్టి Wలో ఉండే ఎలిమెంట్స్ అని ఎందులో ఉంటాయి? Vలో ఉంటాయి. కాబట్టి ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు V. V అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి ఆల్ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. ఓకేనా, అది నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ తర్వాత చూస్తే కనుక జాగ్రత్తగా ఎక్కించుకోండి. సఫిషియెంట్ పార్ట్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అయిపోయింది. ఇంకా ఈసారి కాంబినేటివ్ ప్రాపర్టీ ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. లెట్స్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు W అనుకుంటున్నాం అండ్ W ఈజ్ సబ్సెట్ ఆఫ్ V అయితే కనుక ఆల్ఫా బీటాలు Wలో ఉండి W అనేది సబ్సెట్ ఆఫ్ V అయితే కనుక ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ ఎందులో ఉంటాయి? Vలో ఉంటాయి. V అనేది గివెన్ కండిషన్లో వెక్టార్ స్పేస్ ఉంది కాబట్టి వెక్టార్ స్పేస్లో ఉండేటువంటి ఆల్ కండిషన్స్ ట్రూ అవుతాయి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏమవుతుంది? బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు? కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయినట్టు. ఓకేనా, నెక్స్ట్ ఈసారి లెట్స్ ఏ బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W తీసుకుంటే కనుక అండ్ W ఈజ్ సబ్సెట్ ఆఫ్ V కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఏ బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎందులో ఉంటాయి? W సబ్సెట్ ఆఫ్ V కాబట్టి Wలో ఉన్నాయంటే Vలో ఉంటాయి. ఇక్కడ V అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి వెక్టార్ స్పేస్లో ఉండేటువంటి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఇక్కడ దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఏమవుతుందంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ ఏమవుతుంది? ఏ ఇంటూ బీటా అవుతుంది. ఈ కండిషన్ ఎలా ట్రూ అని రాస్తున్నాం? V అనేది వెక్టార్ స్పేస్ అయింది అంటే కనుక అన్ని కండిషన్స్ కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అవుతుంది. నెక్స్ట్ ఈసారి లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W తీసుకుంటే కనుక అండ్ W ఈ సబ్సెట్ ఆఫ్ V కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా బిలాంగ్స్ W సబ్సెట్ ఆఫ్ V కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు V అవుతుంది. V అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి ఈసారి మళ్ళీ ఏ కండిషన్ ట్రూ అవుతుంది? ఆల్ఫా ప్లస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక కండిషన్ మాత్రమే కావాలి. లెట్స్ 1 బిలాంగ్స్ టు F
అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటే కనుక సిన్స్ డబ్ల్యూ ఈ సబ్సెట్ ఆఫ్ ఈ కాబట్టి దట్ ఇంప్లైస్ 1 బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ ఎందులో ఉంటుంది వీలు ఉంటుంది వి అనేది వెక్టార్ స్పేస్ కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1 ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు డబ్ల్యూ అనేది ఏమవుతుంది అంటే కనుక వెక్టార్ స్పేస్ అవుతుంది. డబ్ల్యూ వెక్టార్ స్పేస్ ఎందుకు అవుతుంది అంటే కనుక వెక్టార్ స్పేస్ కావాలి అంటే ఎన్ని కండిషన్స్ కరెక్ట్ కావాలి మనకి 10 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. క్లోజర్ ప్రాపర్టీ, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంకా అసోసియేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా, నెక్స్ట్ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా, 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1 ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. కాబట్టి మనకి ఏం సాటిస్ఫై అవుతున్నాయి, ఇంకొక కండిషన్ ఉంది ఏంటిది ఏ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఆఫ్ బి ఆల్ఫా కావాలి. లెట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటే కనుక డబ్ల్యూ అనేది సబ్సెట్ ఆఫ్ వి కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఏ కామా బి అనేటువంటి స్కేలార్స్ కాబట్టి ఎఫ్లో ఉంటాయి అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవుతుంది. వి ఈజ్ వెక్టార్ స్పేస్ అవుతుంది కాబట్టి ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఏ ఆఫ్ బి ఆల్ఫా అవుతుంది. కాబట్టి డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అండర్ ది ఆపరేషన్స్ ఇన్ వి అవుతుంది. వెక్టార్ స్పేస్ యొక్క కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు డబ్ల్యూ ఈజ్ ఏ ఏమవుతుంది వెక్టార్ స్పేస్. కాబట్టి వెక్టార్ స్పేస్ యొక్క కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డబ్ల్యూ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అవుతుంది. డబ్ల్యూ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది అండ్ ఏమవుతుంది వెక్టార్ స్పేస్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ నుంచి డబ్ల్యూ ఈజ్ ఏ ఏమవుతుంది సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఎందుకు సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది అంటే కనుక ఈ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది ఒక వెక్టార్ స్పేస్కి సబ్ స్పేస్ కావాలి అంటే కనుక అది ఆల్రెడీ ఏం కావాలి మనకి వెక్టార్ స్పేస్ కావాలి. డబ్ల్యూ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి అని గివెన్ కండిషన్లో ఉంది. డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ సబ్ స్పేస్ నుంచి డబ్ల్యూ అనేది ఏమవుతుంది సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. థీరం వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పటి నుంచి మనం థీరమ్స్ ప్రూవ్ చేసేటప్పుడు ఏదైనా ఒకటి సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఏ కండిషన్ ప్రూవ్ చేసి సరిపోతుంది ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది మనకి వెక్టార్ స్పేస్ అయితేనే సబ్ స్పేస్ అని అంటున్నాం. ఈ కండిషన్ థీరం మొత్తం ప్రూవ్ చేసాం కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం అది సబ్ స్పేస్ ఆఫ్ వి అని రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ రెండో థీరం చూడండి. If W1, W2 are two subspace of a vector space V of F అయితే కనుక W1 intersection W2 is a subspace of V of F అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, కానీ W1, W2 అనేటువంటి వెక్టార్ స్పేస్ V of Fకి సబ్ స్పేసెస్ అయితే వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా ఏమని ప్రూవ్ చేయాలి సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. W1 ఇంటర్సెక్షన్ W2 అనే సబ్ స్పేస్ ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. గివెన్ దట్ గివెన్ కండిషన్లో మనకి ఏమేమి ఇచ్చాడు అక్కడ W1, W2 ఆర్ ఏమంటాడు టూ సబ్ స్పేసెస్ W1, W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అంటున్నాడు. W1 అనేది ఒక సబ్ స్పేస్ అవుతుంది, W2 అనేది ఒక సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ అయింది అంటే కనుక అవి ఏమైతే ఆల్రెడీ మనకి వెక్టార్ స్పేసెస్ అయితే అలా ఇంకా ఏమైతే నాన్ ఎంప్టీ అయితే కాబట్టి దట్ ఇంప్లైస్ W1, W2 ఆర్ W1, W2 ఆర్ టూ నాన్ ఎంప్టీ సబ్సెట్స్. W1, W2 ఆర్ ఏమైతే టూ నాన్ ఎంప్టీ సబ్సెట్స్. కాబట్టి ఒక సబ్ స్పేస్ అయింది అంటే కనుక కంపల్సరీ ఆ సెట్స్ ఏం కావాలి నాన్ ఎంప్టీ సెట్స్ కాబట్టి W1, W2 ఆర్ టూ నాన్ ఎంప్టీ సెట్స్ అవుతాయి. కాబట్టి W1లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, W2లో ఒక ఎలిమెంట్ ఉంటుంది. లెట్స్ 0 బిలాంగ్స్ టు W1 అనుకుంటున్నాం అండ్ 0 బిలాంగ్స్ టు W2. W1 అనేది నాన్ ఎంప్టీ, W2 కూడా ఒక నాన్ ఎంప్టీ సెట్ కాబట్టి కంపల్సరీ ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ని 0 అనుకుంటే కనుక 0 బిలాంగ్స్ టు W1 అండ్ 0 బిలాంగ్స్ టు W2 అనుకుంటే కనుక
జీరో ఎలిమెంట్ W1 ఉంది అండ్ W2 ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక జీరో బిలాంగ్స్ టు ఏమవుతుంది రెండిటల్లో ఉంది అంటే కనుక కామన్గా ఉన్నట్టు జీరో బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. ఒక ఎలిమెంట్ ఒక సెట్లో ఉంది అంటే కనుక ఆ సెట్ని ఏమంటాం నాన్ ఎంప్టీ సెట్ అంటాం కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది మనకి సబ్స్పేస్ కావాలి అంటే కనుక ఈ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది మనకి ఏం కావాలి వెక్టార్ స్పేస్ అవుతుంది ప్రూవ్ చేయాలి. వెక్టార్ స్పేస్ అవుతుంది ప్రూవ్ చేయాలంటే మొత్తం ఎన్ని కండిషన్స్ అని ప్రూవ్ చేయాలి 10 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఆ 10 కండిషన్స్ అన్నీ ప్రూవ్ చేయకుండా దీని ముందు థీరం 1ని యూజ్ చేసుకొని ప్రూవ్ చేయొచ్చు. థీరం 1ని యూజ్ చేసుకుని ప్రూవ్ చేయాలి అంటే కనుక నాన్ ఎంప్టీ సబ్సెట్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఇంకేం కావాలి మనకి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు అక్కడ W సబ్స్పేస్ కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2 సబ్స్పేస్ కావాలి అంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎందులో ఉంటుందని ప్రూవ్ చేయాలి W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంటుందని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది ఇక మనకి W1 ఇంటర్సెక్షన్ W2 అనేది సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఓకేనా ఇంకా ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. సిన్స్ W1 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ W1 అనేది మనకి V ఆఫ్ Fకి సబ్స్పేస్ కాబట్టి బై నోన్ థీరం నుంచి బై అబోవ్ థీరం అని రాయకూడదు కాబట్టి బై నోన్ థీరం నుంచి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W తీసుకుంటే కనుక దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఏ రాసుకోవచ్చు W1 అవుతుంది. W1 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F అయితే కనుక బై అబౌవ్ థీరం నుంచి ఏ కామా బి బిలాంగ్స్ టు F ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 అయితే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 అవుతుంది. అలానే W2 కూడా సబ్స్పేస్ అంటాడు కాబట్టి సిన్స్ W2 ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F అంటాడు కాబట్టి మళ్ళీ బై అబౌవ్ థీరం నుంచి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W తీసుకుంటే కనుక బై అబౌవ్ థీరం నుంచి ఏమవుతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అవుతుంది W2 అవుతుంది. కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది W1లో ఉంది అండ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది W2లో ఉంది కాబట్టి సిన్స్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేటువంటి వెక్టార్ W1లో ఉంది అండ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో ఇన్ W2. W1 W2లో రెండిట్లో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కామన్గా ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏమని ప్రూవ్ చేస్తాం మనం ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఇక్కడ చూడండి ఆల్ఫా కామా బీటా అనేటువంటి W1లో ఉన్నాయి ఆల్ఫా కామా బీటా W2లో ఉన్నాయి కాబట్టి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అయితే కనుక దట్ ఇంప్లైస్ కండిషన్ ఏమైనా ప్రూవ్ చేసాం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. కాబట్టి బై అబోవ్ థీరం నుంచి అంటే బై థీరం 1 నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అయితే కనుక ఏం ప్రూవ్ చేసాం W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ E అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు బై నోన్ థీరం నుంచి బై నోన్ థీరం అంటే అబోవ్ థీరం 1 నుంచి W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ ఏమవుతుంది సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F అవుతుంది. సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ F కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2 అనేది సబ్స్పేస్ కావాలి అంటే కనుక ఏమని ప్రూవ్ చేసి సరిపోతుంది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని ప్రూవ్ చేయాలి. దానికోసం W1 W2 సబ్స్పేస్ అంటాడు. ఇక్కడ సబ్స్పేస్ అయింది అంటే నాన్ ఎంప్టీ కాబట్టి W1లోకి ఎలిమెంట్ ఉంటుంది W2లోకి ఎలిమెంట్ ఉంది 0 తీసుకుంటే కనుక 0 బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. ఇక్కడ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. ఇంకా ఆల్ఫా ఏ కామా బి బిలాంగ్స్ టు F ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W1 తీసుకుంటే కనుక ఏ ఆల్ఫా బి బీటా బిలాంగ్స్ టు W1 అవుతుంది. ఈసారి ఏ కామా బి బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W2 తీసుకుంటే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W2 అవుతుంది. ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా W1లో ఉంది W2లో ఉంటుంది కాబట్టి రెండిట్లో కామన్గా ఉంటుంది. ఇక్కడ నాన్ ఎంప్టీ సబ్సెట్ అయ్యి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేటువంటి వాల్యూ ఉంది అంటే కనుక ఏమవుతుంది సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది.